హలో గైస్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాట్లాడుకుందామరా. ఈరోజు రిలీజ్ అయిన 'భర్త మహాశైల విజ్ఞప్తి' మూవీకి వెళ్ళాము. మూవీ ఓవరాల్ గుడ్, వాచబుల్. ఎందుకో మూవీ కొంచెం పండగలో కొంచెం స్పెషల్గానే అనిపించింది. తీసుకున్న పాయింట్ అవ్వచ్చు, లేదంటే ఎగ్జిక్యూషన్ అవ్వచ్చు. బట్ ఓవరాల్ మూవీ ఈజ్ గుడ్, వాచబుల్ అండ్ ఫ్యామిలీస్తో వెళ్ళొచ్చు, వెళ్ళలేకపోవచ్చు. అది మీ పర్సనల్ చాయిస్. ఫస్ట్ థింగ్ యాక్టింగ్. రవితేజ గారు చాలా యాక్ట్ చేశారు. ఇప్పుడు రిలీజ్ అయిన లాస్ట్ 2 మూవీస్, పండగలో రిలీజ్ అయిన లాస్ట్ 2 మూవీస్ రెండిట్లు కొంచెం కామెడీ జానర్‌లోనే ఉన్నాయి కాబట్టి, బట్ కంపేర్ టు దోస్ 2 మూవీస్ నాకు కొంచెం కామెడీ విషయంలో ఇది కొంచెం వర్కౌట్ అయింది అనిపించింది. దానికి నా దగ్గర ఒక రీజన్ గూడా ఉంది. వై బికాజ్ రవితేజ గారు ఆ కామెడీ కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. కరెక్ట్‌గా ఉంటుంది. సో, ఆయన కొంచెం ట్రాక్‌లోనే ఉన్నారు అనిపించింది. కామెడీ కొంచెం వర్కౌట్ అయింది. ఎక్స్‌ప్రెషన్స్ మరీ పెట్టినట్టు లేదంటే కామెడీని ఫోర్స్ చేసినట్టు అనిపించలేదు. కామెడీ ట్రాక్స్ ఆర్ గుడ్ అండ్ వెన్నెల కిషోర్ గారు అండ్ సత్య గారు దే ఆర్ వాళ్ళు వాళ్ళ పార్ట్‌కి చాలా న్యాయం చేశారు. దే ఆర్ ఎన్ అసెట్ టు ద మూవీ అనే చెప్పాలి. సునీల్ గారు ఒక రకంగా ఈ మూవీలో కమ్‌బ్యాక్ ఇచ్చారనే చెప్పాలి. బావుంది ఆయన యాక్టింగ్ గూడా. కామెడీ విషయంలో హి హాస్ డన్ హిస్ పార్ట్ అండ్ హి హాస్ డన్ ఎ గుడ్ పార్ట్ యాక్చువల్ మూవీలో. అండ్ రిమైనింగ్ భీమ్స్ గారు మ్యూజిక్‌లో. అండ్ భీమ్స్ గారిది నాకెందుకో ఆయనకి నిన్న మూవీ నిన్న రిలీజ్ అయిన 'మనశంకర వరప్రసాద్' గారు మూవీకెళ్ళినప్పుడు ఎందుకు అంటే మ్యూజిక్‌లు ఏంటి ఒకేలా ఉన్నాయనిపించింది. బట్ ఆయనవే సినిమాలు 2 ఉండడం వల్ల పక్కపక్కనే టైం కుదరకపోయుండొచ్చు. సో, ఇందులో కూడా కొంచెం మ్యూజిక్ సిమిలర్‌గానే ఉంటుంది. నోటవర్తి బీజీఎమ్స్ ఏమి ఉండవు. బట్ మూవీని ఫ్లాట్‌గా తీసుకెళ్ళడానికి దే హావ్ డన్ దేర్ పార్ట్. అండ్ సాంగ్స్ అంతా రిమెంబరబుల్‌గా లేదంటే నోటెడ్‌గా సాంగ్స్ అయితే ఏమి ఉండవు. ఎక్సెప్ట్ ఫర్ దట్ రీమిక్స్ సాంగ్ అదైతే ఓకే. బానే ఉంది. చూడొచ్చు. మూవీ కోర్ విషయానికొస్తే పాయింట్ చాలా మంచిది. అండ్ వాళ్ళు తీసుకున్నటువంటి ఏ ఇష్యూ అయితే ఏదైతే ఉందో, ఆ ఇష్యూ మంచిది. బట్ సాడెస్ట్ పార్ట్ ఏంటి అంటే, ఆ ఇష్యూ ఆల్రెడీ జరిగింది, జరుగుతుంది, జరుగుతూ ఉండొచ్చు. దేర్ ఈస్ ఎన్ ఛాన్స్ ఫర్ దట్ బికాజ్ దిస్ ఈస్ వి ఆర్ ఎ జనరేషన్ మోస్ట్ కన్‌ఫ్యూజ్డ్ జనరేషన్. స్టోరీలో పాయింట్ బావుంది. ప్రీ క్లైమాక్స్ వరకు ఎగ్జిక్యూషన్ బానే ఉంది. అంటే మీరు కొత్తగా చూసినట్టు ఏమి ఉండదు. అంటే ఆ పాయింట్ అదే. కానీ ఆ నరేషన్ గాని, లేదంటే కోర్ పాయింట్ గాని అన్నీ ఆల్రెడీ మనం చూసాం. మీరు ఇద్దరు హీరోయిన్‌లుండి ఆహ్, వైఫ్ ఉండి ఆల్రెడీ వేరే పర్సన్ లైఫ్‌లోకొచ్చినప్పుడు ఎలా ఉంటాయి అనే మూవీస్ చాలా చూసే ఉంటారు. అంటే 'ఆవిడ మా ఆవిడే', 'నారి నారి నడుమ' ఇలా సిమిలర్ కైండ్ ఆఫ్ స్టోరీనే ఉంటుంది మూవీ అంతా. ఏంటంటే ఆ పాయింట్ కొత్తదై ఉండొచ్చు. బట్ ఆ స్టోరీ అనేది క్యారీ ఫార్వర్డ్ అయ్యేదంతా ఓకేగానే ఉంటుంది. మీరు కొత్తగా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయక్కర్లేదు. ఎందుకంటే మీరు చాలా మూవీస్ చూసారు కాబట్టి సిమిలర్‌గానే ఉంటుంది. బట్ క్లైమాక్స్ చాలా వేగ్‌గా క్లైమాక్స్ అనేది వాళ్ళెలా రాసుకున్నారో, ఏంటో అనేది నాకు అర్థం కాలేదు. వాళ్ళు ఏదైతే ఒక ఇష్యూ తీసుకున్నారో, అది వెరీ రిలేటబుల్ టు దిస్ జనరేషన్. అంటే ఆహ్, కొంచెం చాలా రిలేటబుల్‌గా ఉంటది పాయింట్ అనేది. బట్ ఏంటి అంటే, ఆ క్లైమాక్స్ తీసుకోవడం అనేది చాలా అంటే జస్టిఫైడ్‌గా లేదు క్లైమాక్స్ అనేది. ఎందుకు తీసుకురాలేకపోయారనేది గూడా ఆలోచించాను. ఏమో అంటే ఇప్పుడు ఈ జనరేషన్‌లో చాలా టైప్స్ ఆఫ్ రిలేషన్‌షిప్స్ ఉన్నాయి. బ్రెడ్ క్రమ్మింగ్ అంటున్నారు, సిట్యుయేషన్‌షిప్స్ అంటున్నారు. ఇది చాలా డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ ఉన్నాయి. అండ్ ఒకప్పుడు రిలేషన్‌షిప్ అంటే యెస్ ఆర్ నో అనేది ఒకటే ఉండేది. ఇప్పుడు యెస్‌కి, నోకి మధ్యలో ఒక వైడ్ రేంజ్ ఆఫ్ స్పెక్ట్రమ్ అనేది వచ్చేసింది కాబట్టి ఈ ఈ మూవీ అనేది లేదంటే వాళ్ళు తీసుకున్న పాయింట్ అనేది వాళ్ళు గూడా డిఫైన్ చేయలేకపోయారు. క్లైమాక్స్ వాళ్ళు కొంచెం వర్క్ జేసి, ట్రై చేసుండుంటే కొంచెం బెటర్‌గా ఉండేది అనిపించింది. క్లైమాక్స్ ఏమో మరి వాళ్ళు అదే తీశారా? లేదంటే వేరేదో అనుకుని తీశారా కూడా తెలీదు. నిన్నటి వీడియోలో మనం ఒక పాయింట్ మాట్లాడుకున్నాం. ఆల్రెడీ సక్సెస్ ఫార్ములాని మళ్ళీ వాడి హిట్ కొట్టడం ఎందుకు? కొత్తది ట్రై చేయండి అని. ఆ థాట్ ప్రాసెస్‌ని ఈళ్ళు మార్చేసారండి. ఆల్రెడీ ఉన్న సక్సెస్ ఫార్ములాని ఈళ్ళే సక్సెస్ అవ్వలేకపోయారు. అదెలా అనేది నాకర్థం కాలేదు. సో, మూవీ అంతా తీసుకెళ్ళి క్లైమాక్స్‌ని ఉప్మా చేశారు. హ్యాపెన్స్. సమ్‌టైమ్స్ ఇట్ హ్యాపెన్స్. బట్ ఆల్ ఓవర్ ద థియేటర్ అందరూ చాలా ఎంజాయ్ చేశారు మూవీని. ఈరోజు నిన్నున్నంత అంటే 'మనశంకర వరప్రసాద్' గారు మూవీకున్నంత వైడ్ రేంజ్ ఆఫ్ ఆడియన్స్ లేరు. బట్ స్టిల్ ఏంటంటే పీపుల్ ఎంజాయ్డ్. కొన్ని కొన్ని చోట్ల నవ్వారు. కొన్ని కొన్ని చోట్ల కనెక్ట్ అయ్యారు. కొన్ని కొన్ని చోట్ల అరిచారు, విజిలేసారు. ఆల్ దోస్ థింగ్స్ హ్యాపెండ్. బట్ స్టిల్ ఏంటంటే ఇది జనరేషన్ టు జనరేషన్ డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్‌లా అనిపించొచ్చు. పీపుల్ ఆర్ కనెక్టింగ్ టు ద మూవీ. బట్ స్టిల్ క్లైమాక్స్ అనేది ఎన్ని సార్లు క్లైమాక్స్ గురించి ఎందుకు అంటున్నాడు అనుకోకండి. మూవీ చూస్తే మీకే అనిపిస్తది. సో, వాట్ దిస్ మూవీ ఈస్ ఆల్ అబౌట్ ఈస్ మెన్ విల్ బి మెన్. ఎవడు గొప్పోడు గాదు. ఎవడు పెద్ద తోపు గాదు. ఎవడు పెద్ద తురుము గాదు. అందరూ ఒకటే.
నాట్ ఓన్లీ అబౌట్ మెన్. ఎవరైనా అంతే, మనుషులందరూ అంతే. నో వన్ ఈజ్ స్పెషల్. ఎవరు అంత తోపు కాదు. ఇది ఇంకా బాగా చెప్పాలి అంటే మహేష్ బాబు గారు చెప్పినట్టు చూసి ఎవరిని సిగ్గుపడాలి, సిగ్గుపడేంత క్యారెక్టర్లు ఎవరు లేరు ఇక్కడ. సో దట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గైస్. అందరూ మూవీకి వెళ్ళండి, చూడండి, ఎంజాయ్ చేయండి. మూవీలో మీకేం అర్థమైందో చెప్పండి. సో సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో.